अस्सलाम वालेकुम नाज़रीन, टाइम्स 24 न्यूज़ में आपका खैर मक़दम है। आइए तफसीलात पर नज़र डालते हैं। ఇంకి జరగాలి కొద్దిగా చేతులు ఎట్టానా ప్రశాంత్ వినోదాన సైడ్ వినోదాన వినోదాన వినోదన ఆయన పట్టుకొని ఉన్నాడు చుట్టూ నారా తీసేయండి నారా తీసి ఎవరైనా తీసుకొని ఇట్లా అన్నానికి కదా వెళ్ళండి అన్న కొద్దిగా ఇంకి ప్లీజ్ జమ్ముదాన్న కొద్దిగా ఇంకి ఉన్నాడు ఉన్నాడు లింగరేణ మషం ఎంత డ్యూటీ చేస్తున్నాడమ్మా ఇలా ఫోటో కానీ మొత్తం జెండా అయిపోయినాక లేచి అక్కడ మలిపి ఇక్కడ మాకు వచ్చాక ఒకరు ఫోటో దిగిన కదా అన్న పిలిచు ఇప్పుడే మాట్లాడుతున్నాడు అన్నా మీరు అట్లా వెళ్ళండి ప్లీజ్ ఇగో ఇటు చూడండి ఏం లేదు ఇక అదే 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 కొట్టిరు కొట్టిరు అన్నా ఏడవాళ్ళు ఉన్న అనుబంధ కాలనీలందరి తరఫున కాలనీవాసులందరి తరఫున కూడా మన గౌరవనీయులు వీళ్ళపల్లి శంకరన్నకు శుభాభివందనాలు తెలియజేస్తూ అదేవిధంగా మరి శంకరన్న కూడా ఇప్పుడే కాకుండా మళ్ళీ నెక్స్ట్ తరఫు కూడా ప్రవీణ్ కూడా గెలిపించి మరి అదే విధంగా శంకరన్న కూడా ముందు ముందు కూడా మళ్ళీ మన నెక్స్ట్ టర్మ్ కూడా గెలిపించి మనం మంత్రిగా మనం అందరి కాలనీకి మళ్ళీ ఇచ్చేసి ఎంతో అభివృద్ధి పథంలో నడిపించాలని చెప్పి కాలనీవాసులందరి చేత అభినందనలు అందుకుంటున్నాం. మన శంకరన్న శుభాభివందనాలు. అదిర్మియా జావదర్ అన్నా ఈ గడపది సైడ్ సైడ్ది ఏం కాదు 2 నిమిషాలు ది తర్వాత గడప అంటే కొబ్బరికాయ సుభాష శీఘ్రం మంచిగా తొందరగా అవుతుంది అన్నది ఇక ఇక్కడ చూసి మాట్లాడు. ప్రతి కాలనీ మనకు వేసాడు కాబట్టి మీరు కూడా దయచేసి శంకరన్న మీరు అడగవాలని కోరుతున్నాను. జై కాంగ్రెస్, దయచేసి మన ప్రవీణ్ అన్నను కూడా గెలిపించాలని కోరుతున్నాను. మీరందరూ దయచేసి ఓట్లు వేసి గెలిపించాలని కోరుతున్నాం. చెప్పిన పనులను చేస్తా ప్రారపట్టుకోండి ప్రవీణ్ ప్రారపట్టుకోది
ఇంకోటి తీసుకో ప్రవీణ్. ఒక నిమిషం అరే మొత్తం అడ్డం వస్తారా ఏదో కరెక్ట్ ఫోటో చేయబెట్టకనా భయ పద్మార వెంకటేష్ కుట్టింది ఫోటోని భయా అన్నా చేద్దానా బాగా ఖచ్చితంగా ఎవరైనా అడ్డం పోతుంది చూడు. మాట మాట్లాడతా బుల్లెట్ బంద్ చేయించారా ఎమ్మెల్యే ఎలక్షన్లు అయినాయి. మీరు అందరూ కూడా కాంగ్రెస్ పార్టీ ఇట్లా కొంతమంది అయినా నాకు ఓట్లు వేసారు. ఆ రుణం తీర్చుకోవడానికి 7వ వార్డులో 8 కోట్ల రూపాయలు పెట్టారు. 8 కోట్ల రూపాయలు పెడతా ఉంటే అయ్యేటివా పోయేది దాది వచ్చేది వస్తారు పోయేది వస్తారు చెప్పేటోడు చెప్తాడు పోయేటోడు పోతాడు రాజకీయ నాయకులు గట్లే ఉంటారని అనుకున్నారు. లాస్ట్కు మీరు ఏం చేసిరంటే లాస్ట్కి వచ్చారు అన్ని రోడ్లు అవుతున్నాయి అన్ని ట్రైన్లు అవుతున్నాయి మా కాలేని ఎందుకు కాదు అని నేను దరఖాస్తు పట్టుకొని వచ్చి మా పంతులు లాస్ట్లో వచ్చినాయి మా పంతులు అంటే మాకు తెలియదు అవుతాయని ఇప్పుడు అవుతున్నాయి కదా అని వచ్చినామని. అందుకు తప్పకుండా నా మీద బాధ్యత ఉంటుంది. మేము ఈరోజు ఎమ్మెల్యేనే కాదు సర్పంచ్గా మండల ప్రెసిడెంట్గా అన్ని సమస్యలు తెలుసు ఎట్లా ఉంటుంది ప్రజల అవసరాలు ఎట్లుంటాయని తెలుసు. ఏదో టైంపాస్కి చేయం రాజకీయాలు సింపుల్ సిటీ ఉంటాం. మేము ఎమ్మెల్యేలమైనా సింపుల్ సిటీ ఉంటాం. ప్రజల అవసరాలు తెలుసు మీ అవసరాలు కూడా తెలుసు. ప్రశాంతమైన వాతావరణంలో మీరు బతుకుతున్నారు. ఏ అరాచకాలు లేవు. నిజమా కాదు చెప్పండి. ఇక్కడ ఇబ్బందులు ఉన్నాయా? ఓ అవకాశం వచ్చింది నాకు ఈ యొక్క డ్రైనేజే కాదు ఇంకేం కావాలో చెప్పండి. ఇప్పుడే ఆ లింక్ రోడ్ అడిగింది ఆ లింక్ రోడ్ కూడా చేపిస్తా. మీరు మాత్రం 2 సార్లు ఇతర పార్టీలకు ఓటు చేసి ఈ సంబంధాలు కూడా పక్కకెట్టండి. ఒక్కసారి ప్రవీణ్ గెలిపిస్తే నాకు అనుకూలంగా ఉంటాడు కాబట్టి ఇక మాయ మాటలు ఆ ఇల్లు ఈ ఇల్లు కట్టించి అక్కడ దోపిడీ ఇక్కడ దోపిడీ కంకరేస మామూలు వసూలు చేసిన వాళ్ళు మళ్ళీ వస్తారు మళ్ళీ ఓటే అడుగుతారు. మీరు ఆలోచన చేసుకోండి. మీకేమైనా కావాల్సి ఉంటే నన్ను అడుగు నేను ఇస్తాను. దాంట్లో ఏం లేదు కానీ ప్రవీణ్ గెలిపియాలి. లింక్ రోడ్ కూడా కలుపుతున్నా. మాణిక ప్రసాద్ నీ మాట మీద అంగన్వాడీ ఇచ్చిన రేషన్ షాప్ ఇచ్చిన రోడ్లు ఇచ్చినాం అన్న. నువ్వైతే విలేకరు కదా నీ మనసు పూర్తిగా చెప్పు. ఇంత షార్ట్ టైంలో ఇన్ని డెవలప్మెంట్ అయినాయా? ఏది కాలేదు. పబ్లిక్ కూడా అనుకుంటున్నారు ఇంతకు ముందు పెద్ద రోడ్లు ఎన్ని అయినా మీరే చూడండి. వాళ్ళకే వచ్చింది 2 కిలోమీటర్లు. నేను మీటింగ్ పెట్టి అడిగిన మీరు రాసియండి ఏవే వాల్స్ అంటే రాసిచ్చిన అన్ని కంప్లీట్ చేసిన. ఈ కొత్త కాలనీలు అందరూ మళ్ళీ వస్తున్నది ఆ పనులన్నీ అవుతున్నాయి కదా అని చెప్పి కొత్త కాలనీలో వస్తున్నారు. నిజమా కాదు? అందుకే నేను ఏమంటున్నా డ్రైనేజ్ ఇస్తాము లింక్ రోడ్ ఇస్తాము పార్క్ ఇస్తాము సీసీ రోడ్ ఇస్తాము ఇబ్బంది లేదు. అర్థమైందండి? మీరు ప్రవీణ్ ఎందుకంటే మా హక్కు మిమ్మల్ని అడగడం. ఎందుకంటే 2 సార్లు అతనికి ఇచ్చారు ఇంకేం అవకాశం ఇస్తారు? ఈసారి కొత్తోనికి అవకాశం ఏంటి? ఎమ్మెల్యే ఉన్నాడు ప్రవీణ్ ఎంత ముందు చేసినా నేను ఉన్నా. మీకు 3 సంవత్సరాలు చాలా ఫండ్స్ తెస్తాం మేము. చాలా అంటే చాలా. ఇప్పుడు ఏంది రాసిచ్చిన వాళ్ళకి అందరికి ఇస్తున్నాం వర్క్లు. ఇక్కడ రాయనోడే పాప తెలుసు కదా. ఈయన నాకు ఎప్పుడు వచ్చాడు
మొన్న డబుల్ బెడ్ ఇళ్ళ కాడ వచ్చాడు ఏడా ఆడ నేను వాళ్ళ కరెంట్ కలెక్షన్ ఇప్పించాలి ఆడొక సీసీ రోడ్ కంపౌండ్ వాళ్ళు పెట్టాలని చెప్తే ఆయన మా పంతులు వచ్చాడు అందరితో నా మీకు దాడి తీసుకొచ్చినాం అంటే మా అందరితోనే చేస్తున్నాం మా తాను చేస్తున్నాం అంటే ఇక పేపర్ ఇక్కడ ఇచ్చేసి తీసుకొని ఆ ప్రవీణ్ కోపం అయ్యి ప్రవీణ్ వాళ్ళ మా వాళ్ళు అక్కడ పెట్టండి అని చెప్పినాం అక్కడ మీరు ఏమన్నా కానీ దయచేసి మమ్మల్ని ఆశీర్వదించండి ఇంకా 2-3 పండ్లు మీకు అవి నేను ఇచ్చే బాధ్యత నేను చెప్తున్నా మీ అవసరాలు ఏదైనా కరెంటు ఉంటే కూడా పార్కు ఏమంటే నాకు చెప్పండి మీకు మాట ఇచ్చిపోతున్నది మీకు 2-3 నెలలు ఇవి కనబడతాయి 2-3 నెలలు ఇవి మీకు కనబడతాయి డాక్టర్ సాబ్ 2-3 పండ్లు కూడా మీకు కనబడతాయి సరేనా ఇస్తాం 100% ఇస్తాము పైసలు ఉన్నోడు ఈడు ఉన్నాడు కదా మీకు ఎందుకు వాళ్ళు మాటలు చెప్తారు మేమేమో మాటలు చెప్పాం పైపులు ఇంతకుముందు మన గౌరవనీయులు ఎమ్మెల్యే శంకరన్న గారు మన 7వ వార్డుకు అంటే నేను గెలవకముందే ఈ చిన్న వయసులో నన్ను నమ్మి నాకు 5 కోట్ల నిధులు ఇవ్వడం జరిగింది 4 నెలల క్రింద. దాని తర్వాత బస్తీ బాటలో ప్రోగ్రాంలో భాగంగా ఎమ్మెల్యే గారు మా బస్తీ బాటకు వచ్చినప్పుడు మహిళలందరూ కలిసి అన్న మాకు ఒక అంగన్వాడీ లేదు, మేము పక్క వార్డులోకి అంగన్వాడీకి వెళ్ళాల్సి వస్తుంది అని వాళ్ళు అడిగినప్పుడు వెంటనే మాకు 15 రోజులు అంగన్వాడీ శాంక్షన్ చేయడం జరిగింది. కానీ అది ఒక ప్లేస్ కోసం చూస్తున్నాము, దయచేసి అది తొందరనే కంప్లీట్ అయిపోతుంది. మరియు రేషన్ షాప్ కూడా మాకు పక్క వార్డులోకి వెళ్ళి ఇతర వార్డులోకి వెళ్ళి తీసుకోవాల్సి వస్తుంది అని అడిగారు. అడిగినప్పుడు వెంటనే ఒక్క రోజులోనే నన్ను మరీ తిట్టి ఆర్టీఓ గారికి లెటర్ ఇప్పించి మరీ ఒక వారం రోజుల్లో అది ఓపెనింగ్ చేయడం జరిగింది. దాని తర్వాత మళ్ళీ అన్న నేను అన్నని కలబడి అన్న మా వాడికి ఇంకా కావాలన్న పెద్దవాడు దయచేసి అంటే ఎమ్మెల్యే గారు ఇంకా ఎన్ని నిధులు ఇంకా ఎన్ని సరిపోతలేవు నీ కానీ మళ్ళీ నా పైన దయ ఉంచి నాకు మళ్ళీ ఈ వచ్చిన 18 కోట్ల ఫండ్లో మన వాడికి 1.5 కిలోమీటర్ల సీసీ రోడ్డు మరియు 1800 మీటర్ల డ్రైనేజ్ శాంక్షన్ చేయడం జరిగింది. ఈ 2 అయ్యప్ప కాలనీ, ఆనంద్ కాలనీ, తిరుమల, సూర్య, హైటెక్ ఈ 4 కాలనీలకే పెట్టడం జరిగింది. ఎందుకంటే అక్కడ వర్కులు అయినాయి, కొంచెమన్నా వర్కులు అయినాయి కాబట్టి ఇక్కడనే అవి ఇంప్లిమెంట్ చేస్తున్నాము. దయచేసి మనం ఎప్పుడు మన ఎమ్మెల్యే గారికి రుణపడి ఉండాలి. ఎందుకంటే ఇంతకుముందు మీరు ప్రతిసారి ఇప్పుడు గెలవక ముందే ఇన్ని వర్కులు చేయిస్తున్నాం కదా, మీరు ఇంతకుముందు చూడండి, ఇంతకుముందు మాజీ ఉన్న వాళ్ళు ఎటువంటి మన వార్డులో వర్కులు కాలేదు. దయచేసి మాకు ఆశీర్వదించండి. మా ఎమ్మెల్యే గారిని ఎప్పుడు మనం రుణపడి ఉంటాం. ధన్యవాదాలు. థ్యాంక్ యూ వెరీ మచ్. వస్తుంది పిల్లలు వాడు చచ్చిపోతున్నారు. మున్సిపాలిటీలో ఉన్న హైవే రోడ్ ఏ విధంగా ఉండేనో గుంతలమయం మీ అందరికి తెలుసు, ప్రతి ఒక్కరికి డాక్టర్ సాబ్ కూడా తెలిసి విషయాలు అంటే ఎట్లయింది మీరు అందరు చూసారు. కానీ అప్పటికిప్పటికీ పన్నులలో నాణ్యత, ముఖ్యంగా పన్నులలో నాణ్యత. హైవే రోడ్ చూసారు ఎక్కడన్నా గుంత ఉందా మీరు చూడండి. అన్నారం చౌరస్తాకి వెళ్ళి మన చౌరస్తా వరకు రోడ్ చేయించిన ఏ విధంగా ఉందో మీరు చూడండి. ఇలా సీసీ రోడ్లు వేస్తారు. రామచంద్ర టీచర్ కూడా తెలుసు అది ఏ రోడ్ ఎట్లా వేస్తున్నారో, ఎన్ని రోడ్లు వేసినాము, ఏమవుతుంది అంటే ఇది ప్రజలు ఒకసారి అవకాశం మాకు ఇచ్చారు. అది ప్రజల రుణం తీర్చుకోవాలి. ప్రజల సమస్యల మీద మేము నిలబడాలి. కాబట్టి ఇవాళ మేము దినం రోజు ఈ మున్సిపాలిటీలో ఉన్న సమస్యలన్నిటిని కూడా అన్నిటిని పట్టించుకొని విడతల వారీగా అన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం. రోజు పనులు నడుస్తూ ఉన్నాయి. ఆ 1 సంవత్సరం నుంచి నిరంతరం రోడ్లు, డ్రైనేజీలు, పార్కులు, కరెంటు, నీళ్లు, అమృత్ 2 ట్యాంకులు ఇవన్నీ నడుస్తూ ఉన్నాయి. కాబట్టి దయచేసి నేను ప్రజలను, మేధావులను, విద్యావంతులను, ఈ యొక్క మున్సిపాలిటీలో నివసించే ప్రజలను కోరుకుంటా ఉన్నా, ఎవరు పనిమంతులు ఎవరు అసమర్థులో మీరు ఒకసారి బేరీ చేసుకోండి, ఒకసారి అంచనా వేసుకోండి, ఒక్కసారి మీరు ఆశీర్వదించండి. మీరు ఆశీర్వదిస్తే మీ రుణం తీర్చుకునే బాధ్యత నాది. ఎక్కడ నిర్లక్ష్యం చేయం. ఒక ఎమ్మెల్యే అంటే ఏ విధంగా ఉండాలో మీ కళ్ళ ముందల మీ కళ్ళారా చూస్తారు, మీరు అన్ని చూస్తూనే ఉన్నారు. సింపుల్ సిటీ ఉందా, ఆర్భాటం ఉందా, నిర్లక్ష్యం ఉందా, ఎక్కడైనా ప్రజలకు అందుబాటులో లేనా, మీ అందరికి తెలుసా విషయాలు. మీరు ప్రజాస్వామ్యాన్ని కాపాడాలి. నిజమైన రాజకీయ నాయకులను కాపాడినప్పుడే ఈ వ్యవస్థ ఉంటుంది. 4 రోజులు ప్రజలకు మంచి జరుగుతుంది. కాబట్టి మీరు అన్ని ఆలోచన చేసి ఆశీర్వదించాలని చెప్పి నేను ఈ ఓటర్ మహాశయులను, మేధావులను, విద్యావంతులను, ఈ యొక్క 7వ వార్డు ప్రజలందరినీ కూడా విజ్ఞప్తి చేస్తాను.